ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహ గమనగతులు, గ్రహ సంచార వీక్షణ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ప్రధానంగా గురువు మిథున రాశిలో వక్రగతిలో ఉండటం, శని మీనరాశిలో, రాహు కుంభరాశిలో, కేతు సింహరాశిలో సంచారం చేయటం, కుజుడు మకరంలో ఉచ్చస్థానంలో ఉండటం, రవి బుధ శుక్రగ్రహాలు ఫిబ్రవరిలో ప్రథమ భాగంలో మకర రాశిలో సంచారం చేయటం, ద్వితీయంలో రవి బుధ శుక్రగ్రహాలు కుంభరాశిలోకి వెళ్ళటం జరుగుతుంది. ఈ ఫిబ్రవరి మాసంలో చాతుర్గ్రహ కూటములు, త్రిగ్రహ కూటములు, పంచగ్రహ కూటములు ఏర్పడే అవకాశం అనేది ఫిబ్రవరి మాసంలో ఉంది. అంటే 4 గ్రహాల యొక్క కలయిక, 3 గ్రహాల యొక్క కలయిక, 2 గ్రహాల యొక్క కలయిక, అలానే పంచగ్రహాల యొక్క కలయిక కూడా ఈ నెలలో ఉంది. అయితే ఈ పంచగ్రహ కూటం వల్ల, చాతుర్గ్రహ కూటం వల్ల, మరి ఈ గ్రహాల యొక్క కలయిక వల్ల ఏ విధంగా జరగబోతుంది ద్వాదశ రాశుల వాళ్ళకి మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అలానే బర్త్ చార్ట్ సంబంధించిన విషయాలనేవి కావు. ఇవి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. గోచారం ఎప్పుడు కూడా 20% సపోర్ట్ ఉంటుంది, బర్త్ చార్ట్ అనేది 80% సపోర్ట్ ఉంటుంది. చాలామంది కూడా ఇదే ఫలితాలు జరుగుతున్నాయి. మరి ప్రతి నెలలో కూడా మనం కొన్ని సూచనలు జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఆరోగ్యపరంగా కానీ, వివాహపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, కోర్టు సమస్యలు కానీ, లావాదేవీల విషయంలో కూడా కొంత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేదే గోచారం అంటారు. అంటే ఎంత కృషి చేసినా కూడా కొంత అదృష్టం అనేది కలిసి రావాలి. కాబట్టి ఆ అదృష్టం అనేది వితిన్ సెకండ్లో ఉండేదే గోచారం. బర్త్ చార్ట్ అంటే ఏంటంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకు వేళ్ళు ఉంటాయి, ఆ చెట్టుకి కొన్ని కొమ్మలు ఉంటాయి, కొమ్మలకు ఆకులు ఉంటాయి. ఈ ఆకులు సహజంగా పదే చెబుతున్నాను, రైన్ సీజన్లో వస్తాయి, వింటర్ సీజన్లో నిలబడిపోతాయి, ఎండాకాలం సమ్మర్ సీజన్లో కింద పడిపోతుంటాయి. అదే గోచారం అంటారు. ఈ చెట్టుకున్న వేళ్ళు కింద భాగం ఏంటి అంటే మనకి బర్త్ చార్ట్ అని అర్థం, అంటే జన్మ జాతకం అని అర్థం. జీవితంలో ఎప్పుడూ కూడా నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకునే వాళ్ళు మాత్రమే మాకు ఫోన్ చేయండి. ఎందుకంటే నెగిటివ్ పాజిటివ్ రెండూ తెలుసుకుంటేనే జీవితంలో మనం ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడు. మనం ఎంతకాలం బతకలేం. ఒక మనిషి కూడా 50-55 ఏళ్ల కల్లా మన ఉద్యోగము సెటిల్మెంట్ అనేది కావాలి. పెళ్ళి తొందరగా చేసుకోవాలి, సెటిల్మెంట్ కాగానే సంతానం కూడా తొందరగా ఉండాలి, సమస్యలు లేకుండా ప్రశాంతంగా జీవితం సాగించాలి. ఎప్పుడో మనం పెళ్లి చేసుకుంటున్నాం, ఎప్పుడో ఇంకా మనకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నాయని చాలామంది కూడా లేట్ చేస్తున్నారు. జీవితం అనేది ఇప్పుడు కూడా మన చేతుల్లోనే ఉంటుంది. మనం అనవసరంగా బ్రెయిన్ మెచ్యూరిటీ వాల్యూస్ పెంచుకోకుండా ఏదో 35 ఏళ్లకి సంతానం కలుగుతుంది, మనం రెమెడీస్ ఎందుకు చేయటం, ప్లస్ డాక్టర్స్ దగ్గర ఎందుకు చూపించుకోవటం, కొంతమంది 40 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోకపోవటం, ఆ తర్వాత మనిషి 50 ఏళ్ల కంటే కూడా వర్క్ చేసే స్థితిలో లేరు. పాతకాలం మనుషులు వేరు, పాత మనుషులు వేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా, తొందరగా, ఆలస్యం అమృతం విషయంలాగా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్. తొందరగా మనం స్థిరపడిపోవాలి, తొందరగా డెవలప్మెంట్ చెందాలి, తొందరగా సంతానం కలగాలి. ఆరోగ్యపరంగా ఎక్కువ కాలం మనిషి బతికేది లేదు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం ప్రకారంగా సూచనలు చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా తప్పగా అనుసరించండి, జీవితాన్ని సార్థకత చేసుకోండి. జీవితంలో అన్ని మంచి విషయాలు మనకు కలగాలని మనం ఆశించాలి ఖచ్చితంగా. అయితే ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో మనం ముందుగా తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా ఉండబోతుంది? జన్మంలోనే కుజగ్రహము, రవి అంటే చాతుర్గ్రహ కూటాలు ఏర్పడటం, ద్వితీయ స్థానంలో 4 గ్రహాల యొక్క కలయిక, అలానే ద్వితీయంలో రాహు యొక్క సంచారం కూడా జరగటం, తృతీయంలో శని యొక్క సంచారం, అలానే షష్టమంలో గురువు యొక్క సంచారం వక్రగతిలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా ప్రయోజనాలు కలుగుతాయి, ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, గతం కంటే కూడా ఆదాయం బాగా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంత కోపము, ఉద్రిక్తత భావాలను తగ్గించుకోవాలి. ఎందుకంటే జన్మరాశిలో కుజుడు ఉండటం వల్ల వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. కోర్టు సమస్యలు, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కొంత అపార్థాలు, అనుమానాలు కలగకుండా చూసుకోవాలి. ప్రతి విషయంలో కూడా కొంత విజయం సాధించాలి. అలానే వీళ్ళకి వాదనలు, ఆధిపత్యాలు, ఆర్గ్యుమెంట్స్ అనేవి తగ్గించుకోవాలి. లైఫ్ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలనేది చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి.
ఆరోగ్యపరంగా ఇబ్బందులు ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, నూతన వ్యాపారాలు చేపట్టడం, నూతన వ్యక్తుల ద్వారా కలయిక ద్వారా కూడా నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం, అన్నదమ్ముల మధ్యలో అక్కజెల్లెళ్ళ మధ్యలో సంబంధ బాంధవ్యాలు బాగా పెరుగుతాయి. తల్లి తరఫున ఉన్న ఎవరైతే బంధువులు ఉంటారో వాళ్ళతో సఖ్యతగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి సహజంగా మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఎవరైనా సరే తండ్రి యొక్క బాంధవ్యం కంటే కూడా తల్లి యొక్క బాంధవ్యం బాగా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అరమరికలు లేకుండా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళ తృతీయ స్థానంలో శని యొక్క సంచారం వల్ల కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇల్లు నిర్మాణం, కన్స్ట్రక్షను, పిల్లల పట్ల శ్రద్ధ పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ మకర రాశిలో జన్మించిన వాళ్ళకి గోచారరీత్యా చెప్పబడే ఫలితాల్లో కూడా మరి విద్యార్థులు పోటీ పరీక్షలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. మంచి మార్కులతో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జీవితంలో అభిప్రాయ భేదాలు రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. నెమ్మదిగా పురోగాభివృద్ధి సాధించాలి. అనేక లాభాలు, అలానే పెండింగ్లో చెల్లింపుల ద్వారా ఆదాయాలు బాగా పెరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే క్రమం తప్పకుండా కొంత ఆరోగ్యాన్ని పట్ల శ్రద్ధ పెట్టండి, వ్యాయామం చేయండి, యోగా చేయండి. ఆరోగ్యపరంగా ఉండే అంశాలను కూడా కొంత చూసుకొని ముందుకు వెళ్ళాలి. అయితే ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేసి తీరాలి. అంటే ఇక్కడ విద్యార్థులకి అనుకూలంగా ఉన్న విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కంపెనీలు కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొంత అనుకూలమైన ఫలితాలు. వివాహ జీవితం అహంకారంగా, ఘర్షణలు, కోపం ఇలాంటివన్నీ తగ్గించుకోండి. భార్యాభర్తల మధ్యలో అర్థం పర్థం లేకుండా ఉండే విషయాలు, కొంత పనులలో కొంత లేట్ జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రత్యేకంగా హనుమాన్ చాలీస్ పారాయణం చేయటం, ఓం నమః శివాయ పంచాక్షరి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతో అనే మంత్రాన్ని చదవండి. లైఫ్ను ఎన్హాన్స్ చేసుకోండి, డెవలప్మెంట్ చేసుకోండి. ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉండి ఇన్కమ్ గ్రోత్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సహజంగా మన జీవితంలో కొన్ని రహస్యాలు అనేవి తెలుసుకోవాలి. రహస్యాలంటే టైం వేస్ట్ చేసుకోకూడదు. కొన్ని జాతకాల్లో భర్త చాటం ప్రకారం కాలయాపన చేస్తుంటారు. అనవసరంగా జీవితం ఏదో ఉందిలే, మనం 500 సంవత్సరాలు బతుకుతాం అనుకుంటారు. 50 ఏళ్ళు 55 ఏళ్ల కల్లా సెటిల్మెంట్ అయ్యి ఇంక అయిపోయింది, పర్వాలేదు, మనం కూర్చున్నాము, మనం సంపాదించకపోయినా పర్వాలేదనే విషయాలు ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా. ఎందుకంటే 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి జాతకం చూపించుకుని నాయకంటి గారు ఏం చేయాలని అంటే ఏం చెప్పలేరు. ఎందుకంటే జీవితంలో ఎప్పుడైతే శరీర భాగంలో ఒక జీవి ఏదైతే మనం పునరపి జననం పునరపి మరణం అన్నారు, ఒక జీవి నిర్జీవి అయ్యే వరకు ఉండకూడదు. ముందుగానే లైఫ్ అనేది సెటిల్మెంట్ కావాలి. ఫైనాన్షియల్ పరంగా కానీ, మ్యారేజ్ విషయంలో కానీ, చిల్డ్రన్స్ విషయంలో కానీ, వాళ్ళ పిల్లల విషయంలో కానీ, అలానే ప్రమాదాలు కానీ, కోర్టు సమస్యలు కానీ రాకుండా ఇవన్నీ చూసుకోవాలి. మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉండాలని మనం ఆలోచించాలి. తొందరగా వెల్ సెటిల్ కావాలి, తొందరగా మ్యారేజ్ కావాలి, సంతానం కలగాలి, ఫాస్ట్ మూవింగ్ గ్రోత్ అనేది ఉండాలి, ఇన్కమ్ గ్రోత్ ఉండాలి, తొందరగా ఇల్లు కొనుక్కోవాలి. ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి. ఎందుకంటే 50-55 దాటంగానే అందరికీ ఆరోగ్యపరంగా నష్టం జరుగుతుంది. కాబట్టి అంత వర్క్ చేయలేని స్థితి వస్తున్నారు. కాబట్టి తొందరగా సెటిల్ కావటం చాలా ఇంపార్టెంట్. వాళ్ళ యొక్క పిల్లల యొక్క పెళ్ళిళ్ళు కూడా ముందుగా చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత రోజుల్లో చేసినా కూడా పెద్ద ప్రయోజనాలు అనేవి ఉండవు. జాతకంలో ప్రతిదానికి ఒక రెమెడీ అనేది ఉంటుంది. ఆ రెమెడీని మీరు చేసుకోవచ్చు. బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఆరాధన చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా అనుసరించండి. నేను 15 పుస్తకాలు రాశాను. కాలసర్పయోగము, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, వివాహ మార్తాండము, జాతక చంద్రిక, అలానే పుత్రగణపతి వ్రతము, సర్వదేవతా గోత్ర ప్రవర్లు పార్ట్ 1 పార్ట్ 2, అలానే బృహత్ పరిహార సింధు, అలానే నవగ్రహాలన్నిటికీ కూడా స్తోత్ర పారాయణాలు, అలానే దశమహావిద్యార్థులకి స్తోత్ర పారాయణాలు, నవగ్రహాల యొక్క దోషాలుంటే అంటే ఇలాంటి నెంబర్ ఆఫ్ బుక్స్ రాశాను. మీరు జాగ్రత్తగా అనుసరించండి. ఎందుకంటే అన్ని విషయాల్లో కూడా శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఎవరైతే సత్యాన్ని తెలుసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. చాలామంది జ్యోతిష్యులు కూడా ఏదో మిమ్మల్ని పొగడటం, చెప్పటం, ఆ రోజు వరకు కన్సల్టింగ్ ఫీజు తీసుకోవటం, మీరు హ్యాపీగా ఫీల్ కావటం, అయ్యో గురువుగారు నెగిటివ్ చెప్పారు అని ఫీల్ కావద్దండి. నెగిటివ్ చెబితేనే దాన్ని మనం సేవ్ చేసుకోవాలి. నెగిటివ్ని పాజిటివ్ చేసుకోవటం ఎలాగా, మన లైఫ్ను సేవ్ చేసుకోవటం ఎలా అంటే గురువుల్ని మాలాంటి వాళ్ళని నిజం చెప్పండి గురువు గారండి అని అడగాలి. అబద్ధం చెప్పేటట్టయితే ఎందుకు మీరు కన్సల్టింగ్ ఫీజు?
మీ ఇంటి పక్కన వాడి చేతే మీరు పొగిడించుకోవచ్చు. అదొకటి గమనించండి. www.nayakanti.com చూడండి, www.nayakanti.in అనే వెబ్సైట్ చూడండి. మీకు అన్నీ కూడా క్లియర్గా నేను చెప్తాను. మీరు డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ లేని వ్యక్తులకు కూడా ఫార్మసిటీ ప్రకారంగా కూడా మేము చెబుతాము. మీకు దానికి తగ్గ రెమెడీస్, నిజంగా శాశ్వతమైన లైఫ్ లాంగ్ రెమెడీస్ అనేవి కూడా మీరు తెలుసుకోవాలి. లైఫ్ లాంగ్ రెమెడీస్ తెలుసుకుంటేనే బాగుపడిపోతారు. ఎప్పుడో అంతా కాలం అంతా అయిపోయిన తర్వాత నాకు ఫోన్ చేస్తే కూడా మీరు వేస్ట్. ఎందుకంటే 80 ఏళ్ళకి గురువు గారు నేనేం ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలంటే దండగా జరుగుతుంది, అసలు అనవసరం నాకు ఫోన్ చేయటం. క్లియర్గా నిజాన్ని తెలుసుకునే వాళ్ళందరూ కూడా నా స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ చూడండి, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. డైరెక్ట్గా నా నెంబర్కి వస్తుంటుంది. నా నెంబర్కి మీరు మాట్లాడచ్చు, క్లారిటీ తెలుసుకోండి, మీ జీవితాన్ని చక్కగా మలుచుకోండి. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరి అనుగ్రహాన్ని కలగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.